క్రైస్తల దైవ మర్మములు మార్చి 12. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండం 12:2. దేవుని పునరుత్థానపు శక్తిని రుజువుపరచుటకు అబ్రహాము ముసలివాడై అతని భార్యకు కానుపు ఉడుకు వయసు వచ్చినంత వరకు సంతానము కొరకు కనిపెట్టినట్లు దేవుడు చేసెను. దేవుడు నూతన జీవమును వారిరువురి దేహములలో పోసిన పిమ్మటనే వారికి కుమారుడు కలిగెను. హారానును విడిచిన తరువాత 25 సంవత్సరములు వారెంత వేదన అనుభవించారో మనం ఊహించగలము. అబ్రహాము నీతిమంతుడైనను ఆయనకు సంతానం అనుగ్రహింపబడలేదు. ఆదికాండం 12:2, 15:2. అతడు ఒక కుమారుని కొరకు చాలా కాలము కనిపెట్టి చివరకు తన గృహ నిర్వాహకునికి ఆస్తి అంతయు వ్రాసి ఇచ్చుటకు సిద్ధపడెను. అతనిలోనున్న వేదనగాక అనేకులు అతనిని అపహసించి, దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయునని చెప్పితివే, నీకొక కుమారుడైనా కలగలేదే? ఆయనకు నీవు ఇష్టడువైతే నీకొక కుమారుని ఇంతకు ముందే ఇచ్చి ఉండవచ్చును కదా అని ఉందురు. అయినప్పటికీ దేవుడు ఆయనకు పునరుద్ధానపు శక్తినిచ్చు వరకు అబ్రహాము మౌనముగా కనిపెట్టుచుండెను. రోమా 4:18-25. అయితే 24 సంవత్సరములు కనిపెట్టిన తర్వాతనే అట్టి విశ్వాసం అతనికి కలిగెను. అతనిలోనూ అతని భార్యలోనూ పునరుత్థాన శక్తి పోయబడినట్లు అతడు గ్రహించెను. ఆ పునరుత్థాన శక్తి వారిలో పోయబడని ఎడల వారి జీవితంలో అట్టి అద్భుతము జరిగి ఉండదు. అతని జీవితంలో శత్రువులు చేసిన అపహాస్యములన్నీ అతని విశ్వాసమును బలపరచెను. మొదట అబ్రహామునకున్న కొంత విశ్వాసమును బట్టి దేవుడు ఆయనకు కనబడినప్పుడు అతడు తన గృహమును విడిచి యెహోవాను వెంబడించెను. అయితే దేవునికి అంతమాత్రమున సంతృప్తి కలగలేదు. అబ్రహాము పునరుద్ధరణపు శక్తిని పూర్తిగా అనుభవించినంత వరకు దేవుడు అతనిని అనేక అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళెను.